అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో పాలక్ పొటాటో ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నేను 2 పొటాటోస్ని హాఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పాలకూర కట్టలు 3 కట్టల వరకు బాగా వాష్ చేసేసుకొని హాట్ వాటర్లో వేసుకొని ఒక హాఫ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి పచ్చిమిర్చి 2 వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పొటాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని పాలకూర కూడా వేసుకొని ఉడికించుకున్న పాలకూరని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక దాల్చిని, ఒక ఇలాచి, లవంగాలు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవంతా మిక్స్ అయిన తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకొని పొటాటోస్ కూడా అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలకూర పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఒక 2 స్పూన్స్ పెరుగు, ధనియా పౌడరు, గరం మసాలా పౌడర్ వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలక్ పొటాటో రెడీ అయిపోయింది.